నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను కావ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం భైరవం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఏలూరులో జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈవెంట్లో ఆయనపై ఓ వీడియో ఏవీ ప్రదర్శించారు. అది చూసి మంచువార్ అబ్బాయి చలించిపోయాడు. ఎమోషనల్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోట చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశాడు. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ తెర మీదకి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు. సొంత వాళ్ళే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు తనపై ప్రేమ కురిపిస్తున్నారని ఎమోషనల్ అయ్యాడు. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న భైరవ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై, శరత్ లోహితాశ్వ, అజయ్, సందీప్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమెడల దర్శకుడు. తమిళ సూపర్ హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వారాహి అమ్మవారి ఆలయం ప్రధానాంశంగా సినిమా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతుంది.